సరే ఇప్పుడు ఈ 2 సినిమాలు చేశారు మీరు. మేము ఫేమస్, వెడ్డింగ్ షో ఈ 2 సినిమాలు చేశారు కదా! దీనికి ముందు మీ పరిస్థితి ఏంటండి? నాకు యాక్చువల్లీ ఉద్యోగం చేయాలని ఏం లేకుండే సార్. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలలోకి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చేసుకుంటా. రైటింగ్, డైరెక్షన్ అట్లా ఉంటుండే. బీటెక్ లో మా ఫ్రెండ్స్ నాతో పాటు సినిమా పిచ్చి ఉన్నోళ్ళం ఉంటాం కదా అందరం ఒక దగ్గర. వాళ్ళు అరే నువ్వు యాక్టర్, మంచి యాక్టర్ ఉన్నాడు నీ లోపల, రైటింగ్ డైరెక్షన్ ఓకే చేసుకో, అది కాదంటలేం కానీ యాక్టర్ ని నువ్వు ఇది చేయకు, నువ్వు దాన్ని అట్లా ట్రై చేయన్నాక బీటెక్ అయిపోయిన తర్వాత ఇక ఒక 3 months తర్వాత మెల్లిగా ఇటు స్టూడియోస్ తిరగడం అది ఇది చేస్తుండే. బట్ ఎంతైనా ఇంట్లో అడుగుతారు కదా సార్, ఏం చేస్తున్నావురా, ఊకే రోజు మాదాపూర్ జూబ్లీ హిల్స్ పోతే అయిపోయిందా ఇంట్లో, ఎట్లా మనం అంటే మనకు తిండి పెడతారేమో కానీ ప్రతి చిన్నదానికి అంటే ఒక షర్ట్ కొనుక్కుందాం అనుకున్నా, లేకపోతే ఒక చాయ్ తాగుదాం అనుకున్నా, లేకపోతే మన పెట్రోల్ డబ్బులు కూడా మనం ఇంట్లో అడగలేము. అవును. సో దానికి ఏం చేసినా అంటే మనం ఐటీ సైడ్ అయితే పోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా వల్ల కాదు ఇది అని చెప్పి అట్లా ఇట్లా ఏదో కంప్లీట్ చేసేసినాం బీటెక్. బట్ సినిమాలు మళ్ళీ జాబ్ చేస్తే సినిమాలు చేయలేము, ఇటు రాలేము కదా సార్. అవును. అది ఏదో షిఫ్ట్లు ఉంటాయి, అది ఉంటది, ఇది వేరే ఉంటది. ప్రపంచం. సో ఏం చేసిన అంటే బషీర్బాగ్ లో మా ఫ్రెండ్ ఒకడు ఎయిర్లైన్ టికెటింగ్ ఏజెన్సీలో పనిచేస్తుండే. అరే ఇట్లా కష్టం ఉందిరా, ఏం చేద్దాము అది ఇది అంటే, చలో మా దాంట్లో ఒకటి వాడు ఏం చేస్తుండే అంటే బుక్ అయిన టికెట్స్ ని పోయి కలెక్షన్ చేసుకొని వస్తుండే కస్టమర్స్ కి ఇచ్చేసి. ఆ బుక్ చేసేదేమో నేను, టికెట్స్ బుకింగ్ చేసేదాన్ని అట్లా చేసుకుంటా. అది మార్నింగ్ 9 to 6 తర్వాత నేను మళ్ళీ సినిమాలు అది ఇది ఇదంతా తిరుగుతున్నా. అప్పుడు డెక్కన్ స్టూడియోస్ అని ఒకటి గ్రీన్ మ్యాట్ స్టూడియో ఉండే. సో అందులో ఒక బ్యాచ్ పరిచయం అయినారు. ఆ బ్యాచ్ తో చిన్న చిన్న స్కెచ్ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ అవి ఇవి చేసుకుంటూ మళ్ళీ పొద్దుగాల మళ్ళీ రాత్రి 2 గంటలకు ఇంటికి పోవాలా, పొద్దుగాల లేసి పొద్దుగాల 9 గంటలకు లేవాలా, 9 గంటలకు లేసి మళ్ళీ ఆడికి బషీర్బాగ్కి వెళ్ళిపోవాలా, అక్కడ 6 వరకు చేసుకొని మళ్ళీ బషీర్బాగ్ నుంచి ట్యాంక్ బండ్ మీదకని ఇటు బేగంపేటకి వచ్చేసి అట్లా కొన్ని రోజులు చేసిన తర్వాత అదే డెక్కన్ స్టూడియో వాళ్ళు మనమే కంటెంట్ పెద్ద యూట్యూబ్ కంటెంట్ చేద్దాము, నీకు డబ్బులు ఇస్తా నేను, నువ్వేం ఫ్రీగా కాదు, అప్పటిదాకా ఫ్రీగానే ఉండే, డబ్బులు ఇస్తాను. టికెటింగ్ దాంట్లో మానేసి కంటిన్యూగా డెక్కన్ స్టూడియోస్ అనే దాంట్లోనే చిన్న స్కెచ్లు రాసుకోవడం చేసుకోవడం అట్లా చేస్తాం. వీడియోలు చేయలేదు, స్కిట్లు ఏం అలాంటివి ఏం చేయలేదు? లేదు సార్, చేయలేదు. రైటింగ్ మీద మీకు బాగా గ్రిప్ ఉండేదా? గ్రిప్ ఏం లేదు సార్, నాకు ఇష్టం అంటే నేను అప్పుడు ముందు బాగా బుక్స్ చదువుతుండే అవి. ఇప్పుడు ఎలాంటి బుక్స్ చదివేవాళ్ళు అప్పుడు? ఏదో దొరికిన బుక్లు అన్ని చదువుతుండే సార్. న్యూస్ పేపర్ కూడా చదువుతుండే. రాద్దాం అని అంటే రాయాలి అని ఉండే. బట్ సడన్ గా మా ఫ్రెండ్స్ నువ్వు యాక్టర్ ఫస్ట్ హాఫ్ అది నాకు మైండ్ లా కూసబెట్టేసి, ఫస్ట్ యాక్టర్ అవ్వురా, మంచి యాక్టర్ ఉన్నాడు నీ లోపల. ఆ డైరెక్టర్ చూస్తాడేమో ఒక యాక్టర్ ని మేబీ